సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఇదిగో నీకు ముఖ కాంతిని ఇచ్చే దేవుడు, నీ ముఖంలో ఉన్న బాధను తొలగించే దేవుడు, నీ హృదయానికి నెమ్మదిని కలుగజేసే దేవుడు. ఇదిగో ఆయన సంతోషాన్ని ఇస్తే నీ ముఖంలో ప్రకాశిస్తున్న దీపం లాగా మారిపోతాడు. ఆయన సంతోషాన్ని నీకు కలుగజేస్తే నీ హృదయంలో విచారాలు తొలగిపోతాయి. ఇదిగో నెహెమ్యా రాజు యొక్క విచారం మహోన్నతుడ, మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి అనేకమైన స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమందు దాసును నిలుపుకొని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందముండు, సంతోషముండు అని వాగ్దానాన్ని మరొకసారి సన్నిధిలో మీరు ప్రత్యక్షపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. ఆ ఆనందమే మా జీవితానికి ఆశీర్వాదమని మరొకసారి మీ దాసుని ద్వారా సంఘ బిడ్డలకు దయచేసినందుకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ ఈ సన్నిధిలో సంతోషముగా ఉండి మా జీవితములకు ఆరోగ్యం, మా జీవితములకు నెమ్మది, మా జీవితంలో నా తండ్రి కలుగజేస్తూ ఉన్నది స్తుతి స్తోత్రాలు నా తండ్రి చెల్లిస్తూ విన్న వాక్యమును శత్రువు హృదయంలో నుంచి ఎత్తుకొని వెళ్ళకుండగా ప్రభా మా జీవితాలకు సమాధానాన్ని కలుగజేసినందుకు మరొకసారి నీ పాదాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుత్థాన ఆదివార దినములని మరొక పునరుత్థాన ఆదివార దినం వరకు సంఘ బిడ్డలను సేవకులు మీ కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. క్షేమాన్ని మీరు కలుగజేసి మా జీవితంలో సంతోషాన్ని మీరు నింపి మరొక పునరుత్థాన దినమందు నీ దీనదాసులను నీ ఆత్మల చేత బలపరిచి బలిపీఠం ఎదుట నిలవబెట్టుకుని సహాయము దయచేసి
పరిశుద్ధతలో నిలబడి కృప చూపమని యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.